టీటీడీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు రాష్ట్ర జిల్లా స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించేలా సమగ్ర చర్యలు తీసుకోవాలని టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ అధికారులకు సూచించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఉన్నత పాఠశాలను ఆయన అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యా ప్రమాణాలు, బోధనా విధానాలు, విద్యార్థుల ప్రగతిని ఆయన సమీక్షించారు. జేఈఓ మాట్లాడుతూ ప్రస్తుతం పరీక్షల సమయం కావడంతో విద్యార్థులను మరింత జాగరూకతతో తయారు చేయాలని అధ్యాపకులకు సూచించారు. రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలో ప్రథమ స్థానాలు సాధించేలా లక్ష్యంతో విద్య బోధించాలని కోరారు. వివిధ సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి సులభమైన పద్ధతుల్లో అవగాహన కల్పిస్తూ ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. టీటీడీ విద్యా సంస్థల్లో విద్యార్థులకు నాణ్యమైన సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, ఉపాధ్యాయులు ఆసక్తితో అత్యుత్తమ ప్రమాణాలతో బోధన చేపట్టాలని చెప్పారు. విద్యార్థుల ప్రతిభను పెంపొందించేందుకు రోజువారీ వారాంత పరీక్షలు నిర్వహించి వారి ప్రగతిని నిరంతరం పరిశీలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డీఈఓ వెంకట సునీల్, ఎస్జీఎస్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు చంద్రయ్య, ఎస్సీ మనోహరం, అదనపు హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సునీల్, ఉపాధ్యాయులు, పలువురు అధికారులు పాల్గొన్నారు. మళ్ళీ ఎగ్జామ్ టైంలో ఏమైనా ఫేసియల్ ఉంది కదా ఉంది కదా గవర్నమెంట్ హై స్కూల్లో ఉంది కదా ఫేసియల్. మీ ఇండియా ఏ స్కూల్లో ఉంది? ఏ సెక్షన్ ఎవో యావరేజ్ స్టూడెంట్స్ 32 మంది అన్ని గ్రూపులు అడాప్షన్ చేశారు. కాబట్టి మనకు 1-2% అందరికీ నమస్కారం. నిజంగా సందర్శన చేయడం నాకు ఇక్కడ మీ ప్రిన్సిపాల్ గారు ఇస్తున్నారని నాకు అర్థమవుతాం. నా నార్మల్గా ఆ టీం ఏంది వినాలా, హెడ్ మాస్టర్ మాట విన్నారనేది నాకు తెలుస్తూ ఉంది. సో దయచేసి అదే కంటిన్యూ చేయండి. మంచి గురుతర బాధ్యత పెట్టారు. ఆ బాధ్యతని మరి ఖచ్చితంగా అది నెరవేరాలని చేయకుండా ఇష్టంతో పనిచేయాలి. ఇష్టంతో పనిచేయాలి. ఇప్పుడు నీలా ఏదో మనమే నాలెడ్జబుల్, మనమే విజ్ఞానవంతులని కాదు. ఏదో పూర్వజన్మంలో ఎవరో మా తల్లిదండ్రులు ఎవరో. సో మీరు కూడా ఇక్కడ ఏదో బిలో యావరేజ్ సార్, వాడికి ఊరి నుంచి వచ్చాడు, వాడికి ఏం తెలియదు సార్, ఎన్ని చెప్పినా అన్ని స్కూల్లో పరిస్థితి